నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్యమైన సమాచారం. ఈ 7 రికార్డులను సిద్ధంగా ఉంచుకోండి. నేడు రేషన్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. ఎందుకంటే ఈ కార్డు ద్వారా పేద ప్రజలు అనేక సౌకర్యాలు పొందుతున్నారు. ముఖ్యంగా బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డుల పేద ప్రజల కోసం అమలు చేయబడ్డాయి. దీని ద్వారా వారు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల సౌకర్యం పొందడానికి ఈ రేషన్ కార్డు అవసరం. ఈ రోజు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి ఉన్నప్పటికీ ప్రభుత్వం త్వరలో మరింత మందిని దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ శుభవార్త అందించింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, వయసు సర్టిఫికేట్, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, ఫోటో, మొబైల్ నెంబర్ మరియు స్వీయ ప్రకటన అఫిడవిట్. అర్హత గల దరఖాస్తుదారులు ఫుడ్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ నుంచి శుభవార్త అందింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నారు కదా. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్యమైన సమాచారం. ఈ 7 రికార్డులను సిద్ధంగా ఉంచుకోండి. నేడు రేషన్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. ఎందుకంటే ఈ కార్డు ద్వారా పేద ప్రజలు అనేక సౌకర్యాలు పొందుతున్నారు. ముఖ్యంగా బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డుల పేద ప్రజల కోసం అమలు చేయబడ్డాయి. దీని ద్వారా వారు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల సౌకర్యం పొందడానికి ఈ రేషన్ కార్డు అవసరం. ఈ రోజు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి ఉన్నప్పటికీ ప్రభుత్వం త్వరలో మరింత మందిని దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ శుభవార్త అందించింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, వయసు సర్టిఫికేట్, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, ఫోటో, మొబైల్ నెంబర్ మరియు స్వీయ ప్రకటన అఫిడవిట్. అర్హత గల దరఖాస్తుదారులు ఫుడ్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ నుంచి శుభవార్త అందింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నారు కదా. ఇవి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్యమైన సమాచారం. ఈ 7 రికార్డులను సిద్ధంగా ఉంచుకోండి. నేడు రేషన్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. ఎందుకంటే ఈ కార్డు ద్వారా పేద ప్రజలు అనేక సౌకర్యాలు పొందుతున్నారు. ముఖ్యంగా బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డుల పేద ప్రజల కోసం అమలు చేయబడ్డాయి. దీని ద్వారా వారు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల సౌకర్యం పొందడానికి ఈ రేషన్ కార్డు అవసరం. ఈ రోజు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి ఉన్నప్పటికీ ప్రభుత్వం త్వరలో మరింత మందిని దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ శుభవార్త అందించింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, వయసు సర్టిఫికేట్, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, ఫోటో, మొబైల్ నెంబర్ మరియు స్వీయ ప్రకటన అఫిడవిట్. అర్హత గల దరఖాస్తుదారులు ఫుడ్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ నుంచి శుభవార్త అందింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నారు కదా. ఇవి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్యమైన సమాచారం. ఈ 7 రికార్డులను సిద్ధంగా ఉంచుకోండి. నేడు రేషన్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. ఎందుకంటే ఈ కార్డు ద్వారా పేద ప్రజలు అనేక
అనేక సౌకర్యాలు పొందుతున్నారు. ముఖ్యంగా బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డుల పేద ప్రజల కోసం అమలు చేయబడ్డాయి. దీని ద్వారా వారు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల సౌకర్యం పొందడానికి ఈ రేషన్ కార్డు అవసరం. ఈ రోజు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి ఉన్నప్పటికీ ప్రభుత్వం త్వరలో మరింత మందిని దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ శుభవార్త అందించింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, వయసు సర్టిఫికేట్, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, ఫోటో, మొబైల్ నెంబర్ మరియు స్వీయ ప్రకటన అఫిడవిట్. అర్హత గల దరఖాస్తుదారులు ఫుడ్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ నుంచి శుభవార్త అందింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నారు కదా. ఇవి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్యమైన సమాచారం. ఈ 7 రికార్డులను సిద్ధంగా ఉంచుకోండి. నేడు రేషన్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. ఎందుకంటే ఈ కార్డు ద్వారా పేద ప్రజలు అనేక సౌకర్యాలు పొందుతున్నారు. ముఖ్యంగా బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డుల పేద ప్రజల కోసం అమలు చేయబడ్డాయి. దీని ద్వారా వారు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల సౌకర్యం పొందడానికి ఈ రేషన్ కార్డు అవసరం. ఈ రోజు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి ఉన్నప్పటికీ ప్రభుత్వం త్వరలో మరింత మందిని దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ శుభవార్త అందించింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, వయసు సర్టిఫికేట్, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, ఫోటో, మొబైల్ నెంబర్ మరియు స్వీయ ప్రకటన అఫిడవిట్. అర్హత గల దరఖాస్తుదారులు ఫుడ్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ నుంచి శుభవార్త అందింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నారు కదా. ఇవి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్యమైన సమాచారం. ఈ 7 రికార్డులను సిద్ధంగా ఉంచుకోండి. నేడు రేషన్ కార్డు చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. ఎందుకంటే ఈ కార్డు ద్వారా పేద ప్రజలు అనేక సౌకర్యాలు పొందుతున్నారు. ముఖ్యంగా బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డుల పేద ప్రజల కోసం అమలు చేయబడ్డాయి. దీని ద్వారా వారు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల సౌకర్యం పొందడానికి ఈ రేషన్ కార్డు అవసరం. ఈ రోజు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి ఉన్నప్పటికీ ప్రభుత్వం త్వరలో మరింత మందిని దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ శుభవార్త అందించింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, వయసు సర్టిఫికేట్, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, ఫోటో, మొబైల్ నెంబర్ మరియు స్వీయ ప్రకటన అఫిడవిట్. అర్హత గల దరఖాస్తుదారులు ఫుడ్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ నుంచి శుభవార్త అందింది. జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.